ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే బిర్లా టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. సో చాలా ఇయర్స్ అయింది ఫ్యామిలీతో వెళ్ళక అని చెప్పి బిర్లా టెంపుల్కి అయితే బయలుదేరాము. సో మా హస్బెండ్ మా పిల్లల్ని తీసుకొని ముందైతే ఉన్నారు, నేను బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో చాలా చాలా హైలో ఉంటుందండి, పైకి అప్పు మీద. సో ఇది నియర్ బై ట్యాంక్ బండ్ దగ్గర అనమాట. సో ఇది చూసారా వ్యూ ఎంత అందంగా ఉందో. సో ఇది సెక్రటరేట్ అండి. ఈ రూట్ నుంచే మనకి బిర్లా టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఆటోలో బయలుదేరాము, ఇంకా ఒక 10 minutesలో వెళ్ళిపోతున్నాము. సో ఇది ఎంట్రన్స్ అని చెప్పాను కదా. సో పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట ఎంట్రన్స్కి. సో అలా అప్ అయితే ఎక్కేస్తున్నాము. చాలామంది ఈరోజు సండే కదా, ఫుల్ జనాభా అయితే ఉన్నారండి. ఇక్కడ ఎప్పుడు ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫేమస్ టెంపుల్ ఇది హైదరాబాద్లో. మనకి తిరుపతిలో ఎలా ఉంటాడో వెంకటేశ్వర స్వామి అంత అందంగా ఉంటాడు. ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్లో వ్యూ మొత్తం అనమాట. పైకి కెమెరాస్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి నాట్ అలౌడ్. సో లోపలైతే ఇంకా చాలా అందంగా ఉంటుందండి. ఇది వచ్చేసి బయట వ్యూ మొత్తము. సో మనకి ఇక్కడ కెమెరా అక్కడ ఇచ్చేసి సెల్ ఫోన్స్ వాళ్ళకి అప్పచెప్పి పైన మనము మొత్తం దర్శనం అయితే చేసుకున్న తర్వాత కింద తర్వాత అయితే వీడియో తీసుకోవచ్చు, కానీ పైన అయితే ఎలో లేదనమాట. సో ఇప్పుడు ఎవ్రీ టెంపుల్లో ఇది ఒక రూల్ కదా, ఎంట్రీ అనేది లేదు, కెమెరాస్ కానీ సెల్స్ కానీ. ఒకప్పుడే ఉండేదండి. మేము మా ఫ్రెండ్స్తో పైన మంచిగా పిక్స్ తీసుకునే వాళ్ళం బిఫోర్ బ్యాచులర్, అప్పుడు మ్యారేజ్ అవ్వకముందు వచ్చాము. కానీ ఇప్పుడైతే అది లేదనమాట, రూల్స్ అన్నీ మారిపోయాయి. సో అలా ఎంట్రీ దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయితే దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, మా పిల్లలకి బోర్ వచ్చేస్తుంది. అందుకోసమే ఒక్కొక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని టెంపుల్స్ కానివ్వండి అలా బయటకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో అలా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ కొన్ని వీడియోస్ పిక్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర అనమాట. చాలా డేస్ అయింది, డేస్ ఏంటండి ఇయర్ దాటిపోయింది అక్కడికి ట్యాంక్ బండికి వెళ్ళక. సో ఇంకా మా పిల్లలతోటి ఎలాగో వచ్చాం కదా, ఇక్కడే పక్కనే కదా అని చెప్పి ఇంకా ట్యాంక్ బండికి వెళ్దాము, అక్కడ కూడా ఒక 1 hour స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. సో అలా ఇక్కడ ఒక 1/2 hour అయితే స్పెండ్ చేసాము. మా హస్బెండ్ చూసారా కొబ్బరి తింటున్నాడు. సో అలా మా పెద్ద పాప, నేను, మా చిన్న పాప ఫ్యామిలీతో వచ్చామన్నమాట. సో ఎక్కడున్న దేవుడు అనేది అప్పు మీదే ఉంటాడు కదా, ఏడుకొండల స్వామి. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. ఆ పక్కనే మనకి మ్యూజియం కూడా ఉంటుంది. సో అలా అది ఇంకా చూసే టైం లేదు కాబట్టి ఇంక ఈ దేవుడిని అయితే విజిట్ చేసుకున్నాము. అది మార్నింగ్ పూట అనమాట టైమింగ్స్, ఆ మ్యూజియం అనేది బిర్లా మ్యూజియం. కాకపోతే అది కూడా చూస్తే బాగుంటుంది, కానీ మేము ఈవినింగ్ వచ్చాము 7కి. సో అది క్లోజ్ అయి ఉంటుంది అనమాట. అలా ఇంకా ఇక్కడ విజిట్ అయితే అయిపోయింది. చాలామంది వచ్చారండి జనాలు. ఇప్పుడు హాలిడేస్ కదా, అది కాక సండే అయ్యేసరికి చాలామంది జనాలు వచ్చారు. అందరికైతే దర్శనం బాగా అయింది. మంచిగా ఎండ రాకుండా అక్కడ పైన పట్ట అది కప్పడం కానివ్వండి, కింద కాళ్ళు కాలకుండా మనకి కింద అన్ని మ్యాట్స్ అట్లా వేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇక్కడ. సో ఇలా బయటకు వచ్చేస్తాము. ఇవన్నీ షాపింగ్స్ అనమాట. ఇక్కడ పర్ల్స్ కానివ్వండి, మంచి మంచి సెట్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగా దొరుకుతాయి. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పర్ల్ సెట్ కూడా తీసుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర ఉందన్నమాట. ఎన్నో ఇయర్స్ అయింది, 10-15 years ఎబో. సో అది కూడా ఇప్పటికి అలా దాచుకున్నాను. ఇప్పుడు మేము వచ్చేసి ట్యాంక్ బండ్ వెళ్తున్నాము. సేమ్ అదే రూటు, సెక్రటరేట్ రూట్ నుంచి వెళ్ళాలన్నమాట. లోయర్ ట్యాంక్ బండ్ చూసారా అండి ఎంత అందంగా ఉందో సెక్రటరేట్. సో లైటింగ్స్తో అందంగా మెరిసిపోతుందండి. యాక్చువల్గా అక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా ఉంది, కాకపోతే అది అటు బ్యాక్ సైడ్ ఉంది. సో అక్కడ ఇంకా మనం వెళ్ళి చూడడానికి మళ్ళీ అది లాంగ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఎన్టీఆర్ గార్డెన్ ఆపోజిట్ అనమాట ఇదంతా ట్యాంక్ బండ్. అసలు ఎంత జనాలండి బాబోయ్, ఫుల్ జనాలు అసలు. ఇక్కడైతే ఒకప్పుడు చాలా ఫ్రీగా మనం చూడడానికి ట్యాంక్ బండ్ మీద ఓపెన్గా ఉండేదండి. ఇప్పుడు ఏంటో కానీ ప్రతి అడుగడుక్కి షాప్స్ పెట్టారు. అడుగడుక్కి తినేవి కానివ్వండి, మనకి అంటే అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేయడము. అక్కడ చాలా అసలు మారిపోయిందండి ట్యాంక్ బండ్. మా పిల్లలు వచ్చేసి మోమోస్ తీసుకుంటున్నారు. అవి మనకి స్టీమ్ చేసి దానికి ఏదో చట్నీ ఇచ్చారు. మా పిల్లలకి అవి నచ్చాయంట. ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నాము, ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా సరే ఎలాగో 8:30 అయిపోయిందని చెప్పి ఇంకా మోమోస్ అయితే తిని
ఎలాగో ఇంక తెలుసు కదండి, బయటకు వస్తే పిల్లలు ఇంకా అలాగే సరదాగా ఎంజాయ్ చేస్తూ అలా తినేసి ఇంటికైతే వెళ్ళిపోతాము. సో అలా మోమోస్ అయితే తిన్నాము. తినేసిన తర్వాత ఫ్రంట్కి వెళ్తున్నాము. అసలు ఏంటండి, ప్రతి ఒక్కరు బిజినెస్ లాగా ఇక్కడ అడుగడికి అక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బిజినెస్ పెట్టుకొని అక్కడ సేల్ చేసుకుంటున్నారనమాట. అన్నీ ఉన్నాయండి. అసలు గ్యాప్ అనేది లేదండి. ఆ ట్యాంక్ బండ్ మీద అసలు ఒకప్పుడు మనం నుంచొని చూడడానికి వ్యూ అనేది అక్కడ ఫ్రీగా స్పేసియస్గా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే అసలు నేను 1.5 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అంటే ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళు అట్లా స్టాల్స్ పెట్టేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో మరి అడుగడికి ఇలా పెట్టేశారు. అసలు అన్నీ అండి, కోటి షాపింగ్ ఎలా ఉంటుందో ట్యాంక్ బండ్ అలా అయిపోయిందనమాట. ఎందుకంటే జనాలు వస్తారు కదా, సో బిజినెస్ అవుతుందని చెప్పి మ్యాక్సిమం అందరూ యంగర్స్ అండి, 20 ఇయర్స్ వాళ్ళు, 20+ వాళ్ళు, స్టూడెంట్స్ అండి, అంతా ఒక 2 పర్సన్స్ కలిపి అలా పెట్టుకున్నారు. నేను ఒక అతన్ని అడిగాను అక్కడ, అంకుల్ ఇక్కడ మీరు ఏమైనా పేమెంట్ చేయాలా ఇలా పెట్టుకున్నందుకు అని. మేమేం పే చేయక్కర్లేదు, ఎవరు ముందు వస్తే వాళ్ళు నచ్చిన ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. కానీ మేము 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మా ప్లేస్ ఎవరు ఆక్యుపై చేస్తే మేము ఒప్పుకోము. కొత్త వాళ్ళైతే ముందు ఎవరు వస్తే వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టేసుకుంటారు అంతే. పేమెంట్ చేసేది ఏం లేదు. కాకపోతే ఒక వినాయక చవితి నాడు మాత్రం ఒక 15 days అయితే అక్కడ ఏమి వాళ్ళు అట్లా స్టాల్స్ పెట్టడానికి లేదంట. అప్పుడు వాళ్ళకి వినాయకుళ్ళు అవి అందులో వేస్తారు కదా నిమజ్జనం, అందుకోసం అని చెప్పి ఆ టైంలో యాక్సెప్ట్ చేయరు. మిగిలిన టైంలో మేము ఇది పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అని చెప్పాడు. మా పిల్లలు ఇంకా మోమోస్ తినడం అయిపోయింది. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా చెప్పాను కదండి, అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అని, అన్ని బ్యాగ్స్ అని, కీ చైన్స్ అని చెప్పి, ఇయర్ రింగ్స్ అని, బుక్, అసలు ఇంకా డిఫరెంట్ అండి. ఇంకా బోల్డ్ అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇంకా చూస్తే ఊరుకోం కదా పిల్లలు, అలా అన్నీ వాళ్ళకి నచ్చినవి పర్చేజ్ చేసుకుంటూ సరదాగా తినుకుంటూ అలా ముందుకైతే వచ్చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలంటే ఇంకా ఫ్రంట్కి వెళ్ళి అక్కడ ఆటో ఎక్కాల్సి ఉంటుంది. చూసారా మా పాప, అసలు ఇంకా పిల్లలు అంతేనండి, ఇంకా ఎంజాయ్ చేయాలి బయటకు వస్తే సరదాగా. ఇక్కడ లైటింగ్ లేదు, బ్యాక్ సైడ్ అది ట్యాంక్ బండి వ్యూ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. ఇటు ఫ్రంట్కి వస్తే మంచిగా ఉంది, కానీ అటైతే అంత డల్గా ఉంది. మార్నింగ్ అయితే చాలా బాగా వ్యూ కనిపిస్తుంది. సో బుద్ధుడు చూసారా మధ్యలో ఉంటాడు, చాలా అందంగా ఉంటుంది. మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ మధ్యలో బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళాము, అందులో స్టీమర్లో. కాకపోతే ఇంకా ఆల్రెడీ చూసాం కదా అని చెప్పి వెళ్ళలేదన్నమాట. సో అలా ట్యాంక్ బండి మీద అయితే మా పిల్లలు ఒక 1 hour అయితే స్పెండ్ చేశారు. నేనైతే ఇలా వీడియోస్ పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ప్రతి ఒక్కరు ఏంటంటే వచ్చి ఇక్కడ నియర్లీ 11-11:30 వరకు అయితే టైం స్పెండ్ చేస్తారండి. అసలు అక్కడ మనకి టైం అనేది కూడా కనిపించదు. వెళ్తే అసలు అంత సరదాగా ఉంటుంది అక్కడ. జనాల ఫ్లోటింగ్ అయితే అట్లా బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఎందుకో సండే అయినా కూడా మనకి ట్రాఫిక్ అనేది అంతగా ఏం లేదండి, తక్కువగా ఉంది. జనాలు మాత్రం ఇక్కడ ట్యాంక్ బండి మీద బాగానే ఉన్నారు, కానీ అంత ట్రాఫిక్ అయితే లేదు, ఫ్రీగా మంచిగా ఉంది. సో అలా మా పాప వాళ్ళ ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది. ఇంకా కీ చైన్స్ అంట, అక్కడ కీ చైన్స్ ఉన్నాయని చెప్పి ఆ కీ చైన్స్ చూస్తున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను వచ్చేసి అక్కడ మనకి మసాలా అలా కలిపిస్తారు కదా మురుమురాలతోటి, సో అది కొంచెం టేస్ట్ చేద్దాం, బాగుంటుంది, చాలా డేస్ అయింది తినక అని చెప్పి నేనైతే అది తీసుకున్నాను అనమాట. సో అలా నేను అది తినేస్తున్నాను. మా పిల్లలు వచ్చేసి ఇక్కడ కీ చైన్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా భవ్య, మా చిన్న పాప. సో మా చిన్న పాపకి అక్కడేవో మిర్రర్స్, స్మాల్ సైజ్ మిర్రర్స్ క్యూట్గా బాగున్నాయంట, అది ఇప్పిమని ఏడుస్తుంది. ఇంకా మా జాను అంతేనండి, బయటకు వస్తే దానికి ఏది నచ్చితే అది ఇప్పియాల్సిందే, లేకపోతే ఒప్పుకోదు. నన్ను అడుగుతుంది. మా హస్బెండ్ ఏమో అప్పటికే 9:30 అయిపోయింది, 10 అవుతుంది, ఇంట్లో మళ్ళీ మా మ్యాగీ ఒక్కతే ఉంది కదా, సో వెళ్ళిపోదామని చెప్పి అంటున్నాడు. మా వాళ్ళకేమో ఇంకా అక్కడి నుంచి కదిలి రావాలనిపించట్లేదు, అంత ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే. బయట బాగుంటుందండి అక్కడ, అలా సరదాగా కూర్చొని అందరు జనాల మధ్యలో అలా టైం స్పెండ్ చేస్తే. ఇది మా ఫ్యామిలీ పిక్ అనమాట. రిక్వెస్ట్ చేస్తే మా పిల్లలు వచ్చి నాతో అలా తీసుకుంటున్నారు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు మా భవ్యకి, మా హస్బెండ్కి. మా చిన్న పాప అయితే నాలాగే, నేనేంటంటే క్యాప్చర్ చేస్తే బాగుంటుందని ఇంక ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. మీరు నమ్ముతారు లేదో, నేను తీసే వీడియోకి నాకు చాలా లాంగ్లో
నుంచి నేను అది క్యాప్చర్ చేస్తున్నానండి అసెంబ్లీని. అసలు ఎంత క్యూట్గా వచ్చిందో ఆ వీడియో అయితే నాకు భలే బాగా నచ్చింది అది. నేను ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడి నుంచి ఆ వీడియో తీసానమాట, జూమ్ చేసి చాలా డిస్టెన్స్లో తీసాను. చూసారా ఎంత ముద్దుగా ఉందో. ఇంకా చాలామంది అటు సైడ్ వెళ్ళి దగ్గర నుంచి వీడియో తీసుకుంటున్నారు, కానీ మనం ఇలా లాంగ్ నుంచి తీసుకున్నప్పుడే మనకి వ్యూ అనేది మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఆఫీస్కి వెళ్ళేది ఈ రూటే, మొత్తం నేను ఎవ్రీడే ఈ రూట్ మీద నుంచే వెళ్తాను. ఒక 1 ఇయర్ అయితే ఆ రూట్లో వెళ్ళాను నేను. కానీ ఏ రోజు నేను ఇలా వీడియోస్ పిక్స్ అయితే తీసుకోలేదు. ఇలా పిల్లలతో వచ్చాను కాబట్టి సరదాగా ఇలా తీసుకోవాలనిపించి ఇలా తీసుకుంటున్నాను. అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా బాగుందండి. కాకపోతే అది బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళే టైం లేదు. సో అందుకోసం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.